జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే కొణతాలను మర్యాదపూర్వకంగా కలిసిన పాదాభివందనం చేసిన హోంమంత్రి. జిల్లా పర్యటనకు విచ్చేసిన అనితను ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించిన రామకృష్ణ. విశాఖలోని రుషికొండపై నిర్మాణాలను పరిశీలించిన భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంట. కొండపై కట్టడాలపై జరిగిన అక్రమాలలో వాస్తవాలను త్వరలో నీకు తేలుస్తామని స్పష్టం. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభించిన కూటమి ఎంపీలు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయి సర్వీసులు త్వరలో పూర్తి స్థాయిలో అందుతాయన్న కేసుని చిన్ని బాలసూరి. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో ఘనంగా శ్రీ 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 మారమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు. వేలాదిగా తరలి వచ్చిన అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు సమర్పించిన మొక్కులు తీర్చుకున్న భక్తులు. అనకాపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటనలో భాగంగా అనకాపల్లి జనసేన ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను ఆదివారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొణతాల రామకృష్ణకు హోంమంత్రి అనిత పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మిమ్మల్ని చూస్తూ పెరిగానని, మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు అనిత. ఇక అనంతరం హోంమంత్రి వంగలపూడి అనితను శాల్వా కప్పి మెమంటో అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు కొణతాల రామకృష్ణ. అనంతరం ఎంపీ సీఎం రమేష్ ను కూడా మర్యాదపూర్వకంగా కలవడానికి ఆయన కార్యాలయానికి మంత్రి అనిత చేరుకున్నారు. అక్కడ కూడా మంత్రి వంగలపూడి అనితకు ఘనంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ కూడా రాష్ట్ర హోంమంత్రిని ఘనంగా సత్కరించారు. అనకాపల్లి శాసనసభ్యులు రామకృష్ణ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి అనకాపల్లి జనసేన కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున నియోజకవర్గ నాయకులు, వివిధ శాఖ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న చేయి తీసిరా. తప్పకుండా సార్, మీ గైడెన్స్, మీ సపోర్ట్ ఉంటే విశాఖలోని రుషికొండపై నిర్మాణాలను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి విషయాలు బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా రుషికొండ నిర్మాణాలు ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు. ఈ కట్టడాలపై ఏం జరిగింది అనేది తెలుసుకుందామని వస్తే వచ్చిన వారిపై అక్రమ కేసులు కూడా పెట్టారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గురించి ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని తెలిపారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారని, అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులని యూటర్న్ తీసుకున్నారని అన్నారు. ఇక పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని తెలిపారు. రుషికొండ నిర్మాణాలపై అది నుంచి కూడా అన్ని వివాదాలని అన్నారు. ఇక పచ్చటి కొండను గుండు చేశారని తెలిపారు. ముందు టూరిజం అన్నారని, కొంతకాలం రిసార్ట్స్ అన్నారని, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారని చెప్పారు. అవర్స్ ఈజ్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి, ఒక విధ్వంసకరమైన యాక్టివిటీతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలను కానీ, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ, వ్యక్తులను కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది.
గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడం తిప్పి అక్కడ కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి ముంబైకు విమాన సర్వీసులు బాలశౌరి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మచిలీపట్నం బాలశౌరి తోకల ప్రారంభించారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గన్నవరం నుండి ప్రారంభమయ్యాయని, కొత్త ప్రభుత్వంతో వేగంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని, రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్లైన్ సర్వీసులు కావాలని, క్యాపిటల్ కు కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ఫ్లైట్లు రావడానికి కృషి చేస్తామని, ఇక ముంబై ఫ్లైట్ కనెక్టివిటీ ఫ్లైట్ ఇది ప్రయాణికులకు సులువుగా ఉంటుందని, రాజధాని ప్రాంతం కావడంతో ఫ్లోటింగ్ కూడా ఉంటుందని, ఢిల్లీ ఫ్లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, దీనిపైన ఇండిగో వారితో మాట్లాడుతున్నామని, కొత్త టెర్మినల్ బిల్డింగ్ తర్వాత పూర్తి చేస్తామన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ 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 మారమ్మ తల్ల జాతర మహోత్సవం వేడుక నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. శుక్రవారం నుంచి మొదలైన ఈ జాతర కార్యక్రమం ఈ నెల 17వ తేదీ సోమవారంతో ముగినున్నాయి. ఇక కోరిన కోరికలు తీర్చే శ్రీ 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 మారమ్మ తల్లిని పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో అమ్మవారికి నేత్రపర్వంగా అలంకరించారు. భక్తులు క్యూలైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతర నిర్వాహకులు పరిసర ప్రాంతాల నుంచి పాల్గొన్న భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలకు రంగురంగుల విద్యుత్ దీపకాంతలతో అలంకరించారు. అనంతరం సాధ్యాలను సుసాధ్యాలుగా మలచుకుని ఎన్నో ఒత్తిళ్లను, అవమానాలను, వేధింపులను, బెదిరింపులను సవాళ్లుగా స్వీకరిస్తూ చెరగని చిరునవ్వుతో, ప్రేమానురాగాల పులకరింపులతో నియోజకవర్గ ప్రజల మన్ననలు, ఆశీర్వాదాలు పొంది అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న లెజెండరీ ఉమెన్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటిసారిగా పాయకరావుపేట విచ్చేశారు. ఈ సందర్భంగా అనితకు నేతలు ఘనంగా స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనితకు స్థానిక నేతలు పట్టణమంతా అడుగడుగున భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి డీజే సింధులతో, కోలాట నృత్యాలతో, తప్పెడు గుళ్ళు, నాణ్యంతో, తీన్మార డప్పులతో, పూల వర్షాలతో, భారీ గజమాలతో ఘనంగా స్వాగతించి పట్టణం దద్దరిల్లేటట్లుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కూటమి నేతలు తండోపతండాలుగా తరలివచ్చి విజయోత్సవ ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా హోమ్ మినిస్టర్ అనిత స్థానిక పాండురంగ స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతరను మించిన జనసంద్రంతో అనిత ప్రజలకు చేతులు జోడిస్తూ కృతజ్ఞత అభినందనలు చెల్లిస్తూ వై జంక్షన్ వద్దకు ర్యాలీగా బయలుదేరారు. మార్గం మధ్యలో ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వై జంక్షన్ వద్దకు చేరుకుని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి, పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, మాజీ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గొర్రెల రాజబాబు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జనసేన నాయకులు తోట నగేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను, మజ్జూరి నారాయణరావు, ఏళ్ల వరహాలు, జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులు ఆచంట దొర, చింతకాయల రాంబాబు, మాజీ వైస్ ప్రెసిడెంట్ యాళ్ల చిన్ని, పల్లా విలియం కేరి, రామకుమారి, పెద్దిరెడ్డి పద్మావతి, మహాలక్ష్మి తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ లీడర్స్, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఈరోజు అఖండమైన మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే మంత్రిగా, దట్టు హోంమంత్రిగా నిన్నే బాధ్యతలు తీసుకుని హోంమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. అయిపోయిన వెంటనే ఈరోజు మన పాండురంగ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. సుమారుగా ఎప్పుడూ లేనంతగా, చరిత్ర సృష్టించినంతగా దగ్గర 44,000 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 62 సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదవి అన్నది ఈ నియోజకవర్గానికి లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా, అంటే నా పరంగా ఈరోజు మంత్రి పదవి రావడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగరాశారు. ఈ రోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నేను ఈ రోజు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు 2014లో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, కానీ 2024లో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం. అదే కాకుండా నా మీద గురుతరమైన బాధ్యతను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలన అల్లాడిపోయిన రాష్ట్రానికి ఈరోజు తిరిగి హోమ్ మినిస్టర్ అవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలో, బాధ్యతగా భావించాలో నాకైతే అర్థం కావట్లే. నిజంగా చాలా అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే గంజాయి మత్తులో తులనాడుతున్న పిల్లలు సైతం, చిన్న పిల్లలు సైతం గంజాయి మత్తులో తూగుతున్నారు, డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, విపరీతంగా ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయినాయి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ లేని పరిస్థితి జరుగుతోంది. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది అయితే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ తొత్తులుగా వ్యవహరించారు లాస్ట్ 5 సంవత్సరాలు. వీటన్నిటిని స్టిమ్యులేట్ చేయాల్సిన బృహత్తరమైన బాధ్యత నా మీద ఉంది. నేను కూడా కోరుకుంటున్నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు కూడా నా అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా ఈ హోంశాఖలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన దిశగా ముందుకెళ్తాం. గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం నేర్పుతాం. ఆడపిల్ల వైపు చూడాలన్నా కూడా తప్పుగా చూడాలన్నా కూడా భయపడేటట్టుగా మేము మాత్రం మా లా అండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్ల రామకృష్ణారెడ్డి, వారి సతీమణి మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరనందున మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చారని, అలాగే ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని, రాబోయే కాలంలో గ్రామస్తుల సహకారంతో ఆలయం ఇంకా అభివృద్ధి చేస్తామని అన్నారు. Okay, sir.
అందరికీ నమస్కారం. దక్షిణ భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం వలలమావిడ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఆరోగ్య ప్రదాతగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణమూర్తి దేవాలయం వలలమావిడకి ప్రసిద్ధి. పూర్వీకులు నిర్మించిన ఈ దేవాలయంలో అనేక సంవత్సరాలుగా సూర్యనారాయణమూర్తి ఇక్కడ పూజలు అందుకోవడం, ఈ ప్రాంత ప్రజానీకానికి ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్నారు. అటువంటి సూర్యనారాయణమూర్తి స్వామిని ఎన్నికల ముందు ఇక్కడ స్వామిని వేడుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ స్వామికి అన్వయించుకోవడం, ఇవాళ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కృతజ్ఞతగా ఆ స్వామికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఈరోజు ప్రాతకాలాన్నే వచ్చి పూజాధికారులు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్న ఈ సూర్యనారాయణమూర్తి దేవాలయం ముఖ్యంగా గొల్లలమావిడ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రం. అటు రామాలయం కానీ, కోదండ రామాలయం కానీ, ఇటు సూర్యనారాయణమూర్తి దేవాలయం కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామంలో పూర్వీకులు ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. దానికి చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ఈ గ్రామస్తులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, గతంలో 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఉండగా సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, రామాలయ ప్రతిష్టను పెంచాలని ఆ రోజు నేను కృషి చేయడం జరిగింది. అనకాపల్లి పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా చదువు చేపట్టిన హోంమంత్రి వంగలపూడి అనితకు జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అరాకొర వసతులతో తీవ్ర ఇబ్బందుల మధ్య అధికారులు పనిచేస్తున్న విషయం మాకు తెలుసునని, త్వరలోనే అధికారులకు పూర్తి స్థాయి వసతులు కల్పిస్తామని అన్నారు. మా ప్రభుత్వానికి అధికారులందరూ సహకరించండి, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రూల్స్ ప్రకారం పనిచేయండి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని, కొంతమంది అధికారులు కావాలని అతి చేసి పనిచేశారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా పనిచేస్తే ఏ అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమని అధికారులపై ఒత్తిడి చేయబోమని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో మనం కలిసి పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. రిజా అనేది చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి. అయితే ఇప్పటికీ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి రికమెండ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి, డిపార్ట్మెంట్ సహకరించాలి. డెఫినెట్గా మహిళల భద్రత విషయంలో పెద్దపీట వేస్తుంది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టు, క్రైమ్ కూడా తగ్గిద్ది. నేనైతే ఘంటాపథంగా చెప్పగలను. వీలైతే ఛాలెంజ్ అనుకోండి, మళ్ళా క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లో. లాస్ట్ టైం చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్స్ మేము అందరం నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా మహిళలు మిస్సింగ్ కేసులు నాకు మొన్న నేను ఇంకా జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి నాకు అలాట్ చేశారు అంతే, హోమ్ డిపార్ట్మెంట్ అలాట్ చేశారు. చాలా ఫోన్లు వచ్చినాయి నాకు, మెసేజ్లు. నిజంగా నేను ఆ వాట్సాప్ చూస్తే కనుక ఒకసారి కూర్చొని మొత్తం చూడాలి. బేసికల్లీ
ఒక అతను యుఎస్లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది వైజాగ్లో, కేసు పెట్టాము, ఈ రోజు వరకు కేసు మాకు ఫైల్ చేయలేదు అని చెప్పారు. అంటే మే 14th సంథింగ్ ఎప్పుడు అమ్మాయి మిస్ అయిందని చెప్పి డేట్ కూడా చెప్పారు. అంటే అలాంటి కేసులు అతను ఒక మాట అన్నాడు నాతో, మా అమ్మాయి బతికిందో చనిపోయిందో మాకు తెలియదండి, కానీ మా అమ్మాయి పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదు, కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పి తను అక్కడ నుంచి నాకు ఫోన్ చేశాను. సో నేను ఒకసారి రేపు మళ్ళీ తర్వాత కూడా కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, నేను డెఫినెట్గా అక్కడ సిపి గారితో ఒకసారి మాట్లాడతాను. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. సబ్బవరం మండలంలోని ఇరువాడలోని జిఎస్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల ఎన్నికలలో అఖండ విజయం సాధించిన అనకాపల్లె ఎంపీ సీఎం రమేష్, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచుకల రమేష్ బాబు, పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీ ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తున్న ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కువ సమయాన్ని ప్రజలతోనే గడుపుతాన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంపీ రమేష్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేసిన శ్రమ నేడు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ప్రతిరూపాలుగా నిలిచాయన్నారు. పార్లమెంట్ సభ్యులు మన ఆశాజ్యోతి సీఎం రమేష్ గారు, అట్లాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆప్తుడు సోదరుడు పంచకర్ల రమేష్ గారికి, సోదరుడు మాజీ ఎమ్మెల్సీ మరి బీజేపీ సీనియర్ నాయకులు మాధవ్ గారికి, మరి అట్లాగే బీజేపీ మన జిల్లా అధ్యక్షుడు రామయ్య గారికి, మరి ఈ సమావేశానికి విచ్చేసిన మరి సభ్యుల నాయకులు, ఇతర మండలాల నుంచి విచ్చేసిన నాయకులు అందరికీ కూడా పెద్ద నాయకులకు, చిన్న నాయకులకు, అబ్బాయిలకు, కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మిమ్మల్ని అందరినీ కలవాలని చాలా రోజుల నుంచి మరి రమేష్ బాబు గారు, సీఎం రమేష్ గారు మీకు ఒక ధన్యవాదాలు తెలిపే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. మరి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్, ఢిల్లీ, మన అమరావతి వెళ్ళడం వల్ల ఈ ప్రోగ్రాం లేట్ అయింది. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే విశాఖపట్నానికి, అనకాపల్లి ఉమ్మడి విశాఖ జిల్లాకి అది ఒక గొప్ప వరం. ఎందుకంటే విశాఖ పరిపాలనా రాజధాని చేస్తాను అని చెప్పి వెంటనే ఇక్కడికి గెలిపిస్తే నివాసం కూడా ఇక్కడికి మార్చేసుకుంటాను, ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తాను అని మనందరినీ నమ్మబలికిన ముఖ్యమంత్రికి నీ రాజధాని వద్దు, నువ్వు వద్దు అని చెప్పి తీర్పు ఇచ్చిన గడ్డ ఈ ఉమ్మడి విశాఖ జిల్లా. మనం ఎంత స్పష్టంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. రమేష్ గారు, సీఎం రమేష్ గారు నాన్ లోకల్ అని, నేను కూడా మరి 45 సంవత్సరాలు వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా నేను 83లో వచ్చాను. 42 సంవత్సరాలు అయినప్పటికీ నన్ను నాన్ లోకల్ అని ఒకసారి ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినప్పటికీ అన్నా మాడుగుల్లో కానీ కొన్ని మాడుగులలో చాలా డెవలప్ చేయాల్సిన పరిస్థితి. ఈ 7 నియోజకవర్గాల్లో మాడుగులో బాగా వెనుకబడింది. అక్కడ కూడా కొంచెం ఇన్స్టిట్యూట్స్, కాలేజీలు, రోడ్స్, ఇరిగేషన్, అలాగే చెరుకు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ చెరుకు రైతులు ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ, ఎందుకంటే ఆయన కూడా మంచి అనుభవం ఉంది. రమేష్ గారు తెలుగుదేశం నుంచి ఇన్ఛార్జి బాబుజీ గారు ఉన్నారు, ఆయన కూడా అనుభవం ఉంది. కాబట్టి అందరినీ కలుసుకొని పనిచేస్తాం. నేను మీకు ఒకటి నాయకులకు, కార్యకర్తలకు చెప్తున్నా, మీరు ఏమీ అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో కష్టపడిన నాయకులకి, కార్యకర్తలకి ఏ విధంగా వారికి గౌరవం ఇవ్వాలంటే మేమందరం కూర్చొని మాట్లాడి తెలుగుదేశంలో ఎవరు చేయాలి, భారతీయ జనతా పార్టీలో ఎవరు చేయాలి, జనసేనలో ఎవరు చేయాలని మేమందరం మాట్లాడుకుని చేస్తాం. అలాగే 5 సంవత్సరాలు మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళను కూడా ఊరికే వదిలే సమస్య లేదు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడతాల రామకృష్ణ అమరావతిలో ప్రమాణ స్వీకారం అనంతరం అనకాపల్లికి విచ్చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన కొడతాల రామకృష్ణ మాజీ మంత్రి వరుడు, టీడీపీ కేంద్ర ఎన్నికలు మీడియా సమన్వయకర్త దాడి వీరభద్రరావు గవరపాలెంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన కొడతాల రామకృష్ణను శాల్వతో ఘనంగా సత్కరించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు దాడి వీరభద్రరావును అభినందనలు తెలియజేశారు. అన్న పవన్ సార్ ఇది పంపించండి పాపం యోగాతో మనిషి జీవన ప్రామాణికాలు పెంపొందించుకోవచ్చని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సమితి కాకినాడ వారు నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తున్నాను ఈరోజు ప్రపంచ యోగా డే దినోత్సవం జరుపుకున్న సందర్భంలో ఈరోజు మన కాకినాడలో యోగానంద్ గారు పతంజలి యోగా సంస్థ గురుగారు రాఘవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఇక్కడికి యోగా చేసే సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు యోగా చేయాలి, వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. బైక్ ర్యాలీ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈరోజు ఈ ప్రపంచంలో అనేక కార్యక్రమాలు చూస్తుంటాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, అదేవిధంగా వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డే అని, ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకురావడం ప్రజల్లో. మీరు గమనించారో లేదో, ఈరోజు ఎయిడ్స్ మీద కూడా ఒక డే పెట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అది అవేర్నెస్ తీసుకురావడం వల్లే ఈరోజు తగ్గినాయి ఎయిడ్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గినాయి, అవేర్నెస్ తీసుకురావడం వల్ల. అవేర్నెస్ లేకపోతే ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిదానికి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే, ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరైనా సరే అందరూ డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. నా దృష్టిలో డబ్బున్న వారు గొప్పవారు కాదు, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే గొప్పవారని సందర్భంగా తెలియజేస్తాను. అలాంటి ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు యోగా చేయాలండి. సామాజిక వర్గానికి చెందిన నేతలకు అత్యున్నత పదవులు కేటాయించిన సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని విశాఖ టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అన్నారు. అనంతకు హోంమంత్రి, గాజువాక ఎమ్మెల్యే పట్ల శ్రీనివాస్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఇక చంద్రబాబు రాకతోనే పెట్టుబడులు, పెట్రో కారిడార్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక విశాఖ ఐటీ కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఒక మనకి ప్రథమ మెట్టుగా మనం భావిస్తూ ఉన్నాము. మహిళా సోదరిమణులకు కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు కానివ్వండి, అందరికీ కూడా ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా సాక్షాత్తు ఈ రోజున మన మహిళగా మన వంగలపూడి అనిత గారికి ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. అది కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలని ఈ విధంగా గౌరవించుకోవడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన ఉత్తరాంధ్రలోనే 95,000 మెజారిటీతో రాష్ట్రంలోనే ఎక్కడ ఏనాడు ఎవరు కూడా ఇంత మెజారిటీ తెచ్చుకోవడం అనేది లేదు. అటువంటి మెజారిటీ తెచ్చుకున్న శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి,
ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ నాయకుడైన పల్లా శ్రీనివాస్ గారికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, అటువంటి బీసీల పార్టీని ఈవేళ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీని నాయకుడైన పల్లా శ్రీనివాస్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం చంద్రబాబు నాయుడు తాలూకా దార్శనికతమైన ఒక నిర్ణయానికి బీసీలందరం కూడా తలంచుతూ, బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని, బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు చేరువుగా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే అందుబాటులో ఉండే విధంగా, అంటే ఒక లైక్ మనకి అంటే గ్రీవెన్స్ పబ్లిక్ సమస్యలు స్వీకరించడానికి, ప్రజలకి సమయం కేటాయించడానికి వారిద్దరూ కూడా ప్రజల్లోనే నిత్యం ఉంటానని పరదాలు వేసుకొని పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రిని కాదని చెప్పి చెప్పడం కూడా నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కనీసం 48 గంటలు కూడా దాటకముందే సుమారు 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి విశాఖ కేంద్రంగా ఆయిల్ రిఫైనరీ అంటే పెట్రో కారిడార్ రావడం అన్నది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, విశాఖ వాస్తవ్యులు కానివ్వండి, వీరందరూ కూడా చాలా 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 ఆనందదాయకంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే కొణతాలను మర్యాదపూర్వకంగా కలిసిన, పాదాభివందనం చేసిన హోంమంత్రి. జిల్లా పర్యటనకు విచ్చేసిన అనితను ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించిన రామకృష్ణ. విశాఖలోని రుషికొండపై నిర్మాణాలను పరిశీలించిన భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంట. కొండపై కట్టడాలపై జరిగిన అక్రమాలలో వాస్తవాలను త్వరలో నిగ్గు తేలుస్తామని స్పష్టం. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభించిన కూటమి ఎంపీలు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయి సర్వీసులు త్వరలో పూర్తి స్థాయిలో అందుతాయన్న కేసినేని చిన్ని, బాలశౌరి. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో ఘనంగా శ్రీ 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 మారమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు. వేలాదిగా తరలి వచ్చిన అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు సమర్పించిన మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.